ప్రీమియర్ లీగ్ లో ఫ్రాంచైజీలు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయా జట్లను తయారు చేసుకుంటూ ఉంటాయి. తమ బ్రాండ్ వాల్యూను పెంచుకునేందుకు ఫ్రాంచైజీ యజమానులు వేలంలో రేసు గుర్రాల్లాంటి క్రికెటర్స్ ను సొంతం చేసుకోవడానికి వేలంలో పోటీ పడి మరీ కోట్లకు కోట్లు కుమ్మరిస్తారు. అయితే ఇటీవలి కాలంలో విదేశీ ఆటగాళ్లు బోర్డుల కారణంగా ఫ్రాంచైజీలకు తలనొప్పులు ఎక్కువయ్యాయి. చాలా మంది ఆటగాళ్లు సీజన్ ఆరంభానికి ముందే లీగ్ నుంచి తప్పుకుంటుండగా మరికొందరు జాతీయ విధుల దృష్ట్యా మధ్యలోనే నిష్క్రమిస్తున్నారు. అయితే వ్యక్తిగత కారణాలు చూపేవారిలో చాలా మంది తప్పుడు సమాచారమే ఇస్తున్నారని ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేలంలో అనుకున్నంత సొమ్ము దక్కకపోవడంతోనే చాలా మంది అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సాకులతో తప్పించుకునే విదేశీ ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇటీవల బీసీసీఐ సీఈఓ హేమంగ్ అమిన్తో ఫ్రాంచైజీ అధికారులు సమావేశమై విదేశీ ఆటగాళ్లు తప్పుకుంటున్నామన్న నిర్ణయాన్ని అకస్మాత్తుగా చెప్పడం వల్ల తమ ప్రణాళికలు దెబ్బతింటున్నాయని, వారి స్థానంలో అప్పటికప్పుడు మరో విదేశీ ప్లేయర్ను భర్తీ చేయడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సాకులు చెప్పి తప్పించుకునే విదేశీ ఆటగాళ్లపై వేటు వేయాలని, బ్యాన్ చేయాలని ఫ్రాంచైజీలు విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.